తుమ్మల వెంకటేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, టాపిక్ ఏంటంటే చిరంజీవి గారు ఎవరో ఏంటి అనేది మనకు ఒక బేసిక్ ఐడియా ఉంది. కాకపోతే పొలిటికల్గా వచ్చేటప్పటికి హైదోరా మనంగండి పొలిటికల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు మనం పిఆర్పికి జనసేనకి సంబంధం ఏంటి అనేది మనం 100 సార్లు చెప్పినా, అన్న వచ్చి ఏం చేసాడు, తమ్ముడు వచ్చి ఏం పీకుతాడు, ఇలాంటి భాష ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. తమ్ముడు వచ్చి ఏం చేస్తాడు, అన్న వచ్చి సాధించేసాడు, తమ్ముడు వచ్చి ఏం చేసేస్తాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఇక్కడ సరే ఆ అన్న ఏం చేసాడు, ఏం చేయలేదు అని వాళ్ళ కోసం ఒక చిన్న రివ్యూ ఒకటి వేసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు సినిమాల్లో ఉండగా టాప్ స్టార్, అది ఎవరో అవునన్నా కాదన్నా చిరంజీవి మెగాస్టార్, ఆయన రేంజ్ అది ఇప్పుడు మనం గొప్పగా మళ్ళీ ఆయన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, టైంని కన్సర్న్ చేసుకుని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదే చిరంజీవి గారు పార్టీ పెట్టాడు, ఆయనకి ఎంతవరకు అవకాశం ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పార్టీ పెడతాం అంత తప్పు ఇంకోటి లేదంటారా భూమి మీద? అంటే ఇప్పుడు పెట్టిన వాళ్ళు అందరూ రాసి పెట్టుకొచ్చారా గాల్లోంచి? పైనుంచి దేవుడు రాసి పెట్టించాడు, వీళ్ళు మాత్రం పార్టీ పెడతానికి అర్హులు, వీళ్ళకి మాత్రం సపోర్ట్ చేయండి అని. అలాంటిది ఏం లేదు కదా, ఎవరన్నా పార్టీ పెట్టచ్చు. సరే అవకాశం ఇవ్వకుండానే చిరంజీవి ఏం చేశాడు అని చెప్పి అందరూ అడుగుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ పెడతాం తప్పు కాదు, సరే దాన్ని ఆర్గనైజ్ చేసుకోలేపాడు. ఆయన లోపల ఏమి ఉన్నాయి, ఎక్కడ అడ్డంగా ఎవరితోటి వాదించలేకపోవడం చిరంజీవి లోపం. అడ్డదిడ్డంగానో నికృష్టంగానో అందరితోటి వాదించలేడు ఆయన. ఏంటని మీదకి వెళ్ళిపోయి తిట్టలేడు ఎవరినైనా, సౌమ్యుడు. అంత సౌమ్యత్వం ఇప్పుడున్న కాంటెంపరీ రాజకీయాల్లో పనికి రాకపోవచ్చు. తాట తీసేస్తాను వాళ్ళు ఎవరికండి, అప్పుడు లెవెల్ అవుతారు. అంతే తప్పించి ఫోన్లే ఆడ పాప నడైపోతాడు, మనం చేయాల్సిన పని మనం చేసుకెళ్ళాలి, జనానికి ఏదో మంచి చేద్దామని వచ్చాం, ఈ ఆలోచనలన్నీ పనికిరావు. ఇప్పుడున్న కాంటెంపరీ రాజకీయాల్లో 2 ఏస్తానంటే తప్ప ఎవడ మాటి నీళ్ళ లేడు. అంటే అంత జనాలకు కూడా అది క్రానిక్ అయిపోయి ఉన్నారు. సరే ఇప్పుడు అవకాశం ఇవ్వకుండా చిరంజీవి ఏం చేస్తాడని అడిగే వాళ్ళకి ఆయనకు ఒకసారి ఒక మినిస్ట్రీ ఇచ్చారు, ఒక ఎంపీ అయ్యాడు, మినిస్ట్రీ ఇస్తే ఏం చేసాడు అనేది ఒక పెద్ద లిస్టే ఉంది, అది చదువుతాను నేను మీకు. చిరంజీవి ఏం చేసాడని వాళ్ళ కోసం నేను సమీర్, ఇది ఏం పేజ్ అండి, మెగా ఫానటిక్స్ అని ఒక పేజ్లోను, ఇంకా ఏదో వెబ్సైట్లో దాంట్లో కూడా చూశాను నేను, సినీ జోష్ ఏదో వెబ్సైట్లో, అక్కడక్కడి నుంచి కలెక్ట్ చేసిన డేటా ఇదంతా. పాయింట్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్కి 50 లక్షలు డొనేట్ చేసాడు అంటే లాట్ ఫండ్ నుంచి తీసారు అని చెప్పి దానికి పంపించారని చెప్పి అంటారు. కరెక్టే, ఫండ్స్ అనేవి అందరికీ వచ్చే ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం అవతల అంటాం కదా, ఎవరి డబ్బులు తీసుకొచ్చి మీరు ఇచ్చేస్తున్నారు అని. మీరు జనం డబ్బుని జనానికి ఖర్చు పెడతానికి మీరు అక్కడ ఉన్నారు, ఆ పని చేయడానికి మీకు జీతాలు కూడా ఇస్తున్నారు, అదే జనం డబ్బుల నుంచి. మనం కట్టిన ట్యాక్సుల నుంచి జీతాలు తీసుకుని మనం పని చేస్తున్నారు, మనం కట్టిన ట్యాక్సుల నుంచే సంపాదించేసుకుంటున్నారు వాళ్ళు. బ్లాక్ సంపాదించిన, వైట్ సంపాదించిన, అడ్డంగా తినేసి నేను తినేసి మనం ఇచ్చిన డబ్బులే. సరే మరి చిరంజీవి గారికి కూడా అదే వర్తిస్తుంది అన్నప్పుడు 25 మంది ఎంపీలు ఉన్న ఈ పరిస్థితుల్లో 24 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందులో ఎంతమంది లార్డ్ ఫండ్స్ నుంచి ఒక న్యాచురల్ కెలామిటీ అంటే ఒక ప్రకృతి విపత్తు కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారో చెప్పండి. చిరంజీవి గారు ఉన్న టైంలో, ఆయన ఉన్నది సంవత్సరంన్నర, అంతే కదా. ఎంతమంది తెగ చేసేసారు, ఎంతమంది ఎంపీ ఫండ్స్ నుంచి ఇలాగ ప్రకృతి విపత్తుల కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారో చెప్పండి. అది కాకుండా ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మినిస్ట్రీగా ముందు ₹1 కోటి ఇవ్వడమే కాకుండా 100 కోట్లు శాంక్షన్ కూడా చేయించాడు ఆయన. అంత ఎలాగోనం కాదు 100 కోట్లు ఎవరు, నాకు అదే అంటున్నాను, ఒక మినిస్టర్ని న్యాచురల్ కెలామిటీస్ కోసం, ప్రకృతి విపత్తుల కోసం ఒక మినిస్టర్ కానీ ఒక ఎంపీ కానీ చేసిన పనులు ఏంటో చెప్పండి మీరు నాకు, ఎంత ఇదిగా చేసినాడు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా. ఇప్పుడు చిరంజీవి గారు మనకి అందరికీ తెలిసింది బ్లడ్ బ్యాంక్ పెట్టారు. బ్లడ్ బ్యాంక్ మెయింటైన్ చేయడం అంత సులువా, చాలా ఎవరైనా చేసేస్తారని ఎవరన్నా అనుకుంటే ఒక పూట బ్లడ్ ఇచ్చేస్తాం, బ్లడ్ బ్యాంక్ పెడతాం కాదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి సంవత్సరానికి 12 కోట్లు ఖర్చు అవుతుంది మెయింటెనెన్స్, తెలుసా మీకు? అది హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్గా చిరంజీవి ఎన్ని అవార్డులు తీసుకున్నాడో తెలుసా? అంటే ఒక పద్ధతైనోడుగా మొత్తం సంపాదన మీద ఖచ్చితంగా ట్యాక్సులు కట్టిన ఒక పద్ధతైన మనిషిగా చిరంజీవి అవార్డు కూడా పొందాడు.
అలా కాకుండా సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి సంబంధించి అవార్డ్స్ ఎన్ని వచ్చినాయో తెలుసా? యాజ్ ఎ టూరిజం మినిస్టర్ చిరంజీవి వచ్చిన తర్వాత 12% పెరిగింది. మీకు టూరిజం ఎఫిషియన్సీ 12% పెరిగింది. ఇంటర్నేషనల్లీ ఇండియన్ టూరిజంకి అవార్డ్స్ చిరంజీవి ఉన్నప్పుడు వచ్చిన అవార్డ్స్ ఎవరున్నప్పుడు రాలేదు. ఈయన చేసినట్టు ఇది గవర్నమెంట్ రికార్డ్స్. నేను చెప్తుంది నా సొంత వాచ్లో చిరంజీవి గొప్పడని నేను అంటలేదు. నేను చెప్పేది అంతా గవర్నమెంట్ రికార్డ్స్. మీకు చిరంజీవి ఉన్నప్పుడు కేవలం 4 నెలల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిజం అవార్డ్స్ విత్ 12% రైజ్ ఇన్ డెవలప్మెంట్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 months. ఇవి కాకుండా యాజ్ ఎ టూరిస్ట్ మినిస్టర్ చిరంజీవి బిగ్గెస్ట్ అచీవర్. ఇప్పుడు కేవలం ఆంధ్రాకి మాత్రమే ఆయన చేసినవి ఏంటో కూడా మీకు చెప్తానండి. ఆంధ్రాకి మాత్రం ఆయన చేసినవి ఏంటంటే కాళేశ్వరంలో టూరిస్ట్ డెవలప్మెంట్ డెస్టినేషన్, కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాళేశ్వరం దగ్గర టూరిజం సర్క్యూట్ని ఆయన పెట్టారు కరీంనగర్లో. డెవలప్మెంట్ ఆఫ్ హెరిటేజ్ టూరిజం సర్క్యూట్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్. బుద్ధవనం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ దగ్గర మెగా డెస్టినేషన్ బుద్ధవనం ప్రాజెక్ట్ని ఆయన శాంక్షన్ చేశాడు. సిఎఫ్ఏ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి టూరిజం సర్క్యూట్. సిఎఫ్ఏ అంటే సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈస్ట్ గోదావరి టూరిజం కోసం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆయన తీసుకొచ్చాడు. కాకినాడ బీచ్ పార్క్కి ఈస్ట్ గోదావరిలో డెవలప్మెంట్ ఆఫ్ బీచ్ పార్క్ ఇన్ కాకినాడలో బీచ్ పార్క్ డెవలప్మెంట్కి ఆయన శాంక్షన్ చేయించింది ఉంది. అట్ ది సేమ్ టైం విశాఖపట్నం భీమునిపట్నం బీచ్ కారిడార్ మెగా సర్క్యూట్ని దాని డెవలప్మెంట్ కూడా చిరంజీవి గారి అండర్లోనే మొదలైంది. డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం సర్క్యూట్ ఇన్ పీలేరు కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. చిత్తూరు పీలేరులో డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం సర్క్యూట్. నిజామాబాద్ టూరిజం సర్క్యూట్కి ఆయన డెవలప్మెంట్ ఆఫ్ నిజామాబాద్ టూరిజం సర్క్యూట్ అది ఆయన చేయించింది. కలికిరిలో చిత్తూరు డిస్ట్రిక్ట్ కలికిరిలో వేసైడ్ ఎమ్యూనిటీస్ అంటే దారి పక్క నుండి ఇప్పుడు జనాన్ని అట్రాక్ట్ చేసి డెస్టినేషన్స్ అని వేసైడ్ ఎమ్యూనిటీస్. డెవలప్మెంట్ ఆఫ్ గాంధీ హిల్ అట్ విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్. డెవలప్మెంట్ ఆఫ్ వేసైడ్ ఎమ్యూనిటీస్ అట్ దిండి. వేసైడ్ ఎమ్యూనిటీస్ అంటే దారి పక్కన సరదాగా జనాలు ఉండటానికి చేయటానికి రెస్ట్ తీసుకోవడానికి ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాలు క్రియేట్ చేయటం అక్కడ ఫుడ్కి అయితే అన్నిటికీ కలిపి. విజయవాడ గాంధీ మహబూబ్ నగర్లో వేసైడ్ డిస్ట్రిక్ట్. సౌండ్ అండ్ లైట్ షో అండ్ ఏరియా డెవలప్మెంట్ అట్ ఎల్గాండల్ ఫోర్ట్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండర్ డెస్టినేషన్ ప్రాజెక్ట్ కింద. అంటే అక్కడికి 10 మంది వచ్చి చేరటం కోసం ఒక హబ్. అంటే మనం చూడండి గోవా ఓ ప్లేసు జనాలు వెళ్ళిపోతారు. ఇలాగా చిన్న చిన్నవి కూడా బోల్డ్ ఉంటాయి. అలాంటి ఒక డెస్టినేషన్ ప్రాజెక్ట్ కింద కరీంనగర్లో ఉన్న ఎలంగాల్ ఫోర్ట్ అంటండి దాన్ని అలా తయారు చేయాలని చెప్పి చూశారు. అంటే మీకు చూడండి తాజ్ హోటల్స్ని చూడండి పాత రాజ్భవనాలు నీటిని హోటల్స్లా మారుస్తూ ఉంటారు. అవి ఏంటంటే పాడవకుండా వాటిని బాగు చేసుకుంటాం మనం. వాటిని నీట్గా మెయింటైన్ చేస్తారు. అందులో రూమ్స్ అవి ఇచ్చి జనాలని ఆహ్లాదంగా బతకనిస్తారు. అలా చూడటం వల్ల అది బాగుంటుంది. మన చరిత్ర కింద ఉండే ఆ వస్తువు బాగుంటుంది, మనమో బాగుంటాం. ఇలా కాకుండా పాడు చేసేస్తాం ఎంతసేపు దాని మీద. చూడండి కొంతమంది పిచ్చోళ్ళు పేర్లు రాస్తారు. పలానా పిచ్చోడు లవ్స్ పిచ్చిది అని చెప్పి పిచ్చి పోస్టులు పెడతా ఉంటారు. ఇది చారిత్రక కట్టడాల మీద ఇలా పెంట పేర్లు రాసుకుంటాం. ఇలాంటి నికృష్టాలు అవ్వకుండా వాటిని చాలా అందంగా ఆహ్లాదంగా చూసుకుంటారు డెస్టినేషన్స్ లాంటివి తయారు చేయడం వల్ల. డెవలప్మెంట్ ఆఫ్ వేసైడ్ ఎమ్యూనిటీస్ అట్ నగరి ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్. మళ్ళీ నగర్లో కూడా వేసైడ్ ఎమ్యూనిటీస్ నేను ఇందాక చెప్పినట్టు. డెవలప్మెంట్ ఆఫ్ ఎకో పార్క్ అట్ కాకినాడ. డెవలప్మెంట్ ఆఫ్ సౌండ్ లైట్ షో అట్ బాసరా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. డెవలప్మెంట్ ఆఫ్ ఎకో పార్క్ అట్ కాకినాడలో ఎకో పార్క్ అంటే ప్రకృతి వనాలు మనం సహజంగా వనాల్లో తయారు చేయటం, అందులో జనాలు తిరగడానికి కాకినాడలో అలాంటిది ఒకటి. అది కాకుండా నగర్లో కూడా వేసైడ్ ఎమ్యూనిటీస్కి సంబంధించి చిత్తూరు డిస్ట్రిక్ట్లో అక్కడ అది చేశారు. బాసర్లో కూడా సౌండ్ అండ్ లైట్ షోస్ లాంటివి ఆర్గనైజ్ చేయడానికి దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఆయన చేశారు. ఎకో టూరిజం ప్రాజెక్ట్ అలీస్ గారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో కూడా ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ ఇవే ఇందాక చెప్పినట్టు. ఎకో టూరిజమ్స్ అంటే ప్రకృతిలో అందాలను వీక్షించుకుంటూ జనాలు వెళ్ళడానికి తగ్గ ఎమ్యూనిటీస్ క్రియేట్ చేయటం అని. ఈస్ట్ గోదావరి కోరెంగాలో కూడా ఎకో టూరిజం ఫెసిలిటీస్ కోసం ఆయన చేసింది ఉంది. గ్రాంట్ ఆఫ్ సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ ఫర్ ఆర్గనైజింగ్ నేషనల్ యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్. బీఆర్ స్టేడియం గుంటూరులో జరిగిన యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్కి సంబంధించి సెంట్రల్ గ్రాంట్స్ చిరంజీవి గారి వల్ల జరిగినాయి.
ఇవి కాకుండా ఇంకా చెప్పుకుంటా పోతే చిరంజీవి గారు ఆయన లైఫ్ టైంలో చేసిన ఎన్నో విషయాలు. హీ రిసీవ్డ్ సమ్మన్ అవార్డ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద బెస్ట్ ట్యాక్స్ పేయర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న బెస్ట్ ట్యాక్స్ పేయర్స్లో ఈయన ఒకటి కింద అవార్డు పొందాడు. డబ్బులు అడ్డంగా తినేస్తాం కదా. మీడియా అలాంటివి ఏం చూపించదండి. ఎందుకంటే ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటి ఆలోచించండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇప్పుడు చిరంజీవి ఏం చేశాడు అని అడిగేవాళ్ళకి నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికినాయి అన్నీ. నేను సొంతంగా కనిపెట్టినాయి కాదు, ఎక్కడి నుంచో ఎవరో ఇంపోజ్ చేసినాయి కాదు. మీరు వీటిని గవర్నమెంట్ రికార్డ్స్లో చూసుకోండి. మీకు అనుమానం అంటే ఇది కాదు నువ్వు చెప్పింది తప్పు, గవర్నమెంట్ రికార్డ్స్లో చూసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టేసి మనం మాట్లాడుకుంటే చిరంజీవి టూరిజం మినిస్టర్గా చేసిన పనులు ఏంటి, ఎంత చేసాడు ఆయన, ఇది ఎవరికి పట్టవో తెలవదు. కానీ ఆ ఫలాలు మాత్రం మనం అందరం తెలవకుండా అనుభవించడం. ఎందుకంటే నేను చూసినంత ప్రపంచంలో, నేనేం ప్రపంచం అంతా చూసాను కానీ నా బతుకి నేను కూడా 4 దేశాలు తిరిగాను, చూశాను. ఇలా ఉంటుందా పరిస్థితి, ఇక్కడ ఇలాంటి ఏరియాలో ఎలా ఉంటుందా, రష్యాలో ఎలా ఉంటుందా, యూరోప్లో ఎలా ఉంటుందా, మిడిల్ ఈస్ట్ ఎలా ఉంటుందా, ఏషియా ఇటువైపు ఎలా ఉంటుందా, ఇలా కొంచెం ఏరియా టు ఏరియా కొంచెం చూడటంలో ఆఫ్రికాలో ఎలా ఉంటుంది, ఆ ఫీలింగ్ ఏంటని తెలుస్తుందండి. ఆ టూరిజం కొన్న విలువ ఏంటో చెప్పిన 10 మంది మన దేశంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మీకు వాళ్ళు డాలర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తారు. అలా చేసినప్పుడు మన దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ విపరీతంగా నిల్వ మిగులుతుంది. అది మిగలటం వల్ల మనం ఆయిల్ కొన్నా, బయట దేశాల నుంచి ఏదైనా అవసరాలు కొనుక్కున్నప్పుడు మనం చాలా సులువుగా కొనుక్కోగలం. లేదంటే ఆ భారం పెరిగిపోయి మనమే తిరిగి కట్టాలి. మన ట్యాక్సీల నుంచి కడతాం. తగ్గించడం అనేది టూరిజం వల్ల జరుగుతుంది. ఎవరికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా అయితే టూరిజం వల్ల మన జేబులో ఖర్చులు తగ్గుతాయి. అలాంటి దాంట్లో చిరంజీవి చేసిన నిస్వార్థంగా సంవత్సరంలో ఒక 4 నెలల్లో 12% పెంపుదల అనేది ఎవరి వల్ల అయింది? అసలు ఆ ఇండస్ట్రీ టూరిజం మినిస్ట్రీ అనేది ఒక కేవస్లో ఉంది. అది ఒక అనుమానంలోనూ భయంలోనూ ఉన్నప్పుడు చిరంజీవి వెళ్ళిన తర్వాత ఏదో చేద్దామన్న ఇంటెన్షన్ ఉన్నోడికి విపరీతమైన మేధస్సు కూడా అవసరం లేదండి. చెయ్యాలన్న తలంపు ఉండాలి మనసులో. అది చిరంజీవికి మెండుగా ఉంది. దాంతోపాటు ఆయన దగ్గర సబ్జెక్ట్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే సౌమ్యుడు మెత్తగా మాట్లాడతాడు. ఏం చేశాడు చిరంజీవి? ప్రతి ఒక్కడు ఇదో ప్రశ్న మొదలెట్టారు. ఏం చేసాడు చిరంజీవి? ఏం చేసాడు? నీకేం తెలుసు చిరంజీవి ఏం చేశాడో లేదని? ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ చెప్తున్నాను, చిరంజీవికి జనసేనకి సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య చిరంజీవి అవటం వల్ల ఆయన పీఆర్పీ అని ఒక పార్టీ పెట్టి ఆ పార్టీ ఫెయిల్ అవటం వల్ల, ఎందుకంటే మళ్ళీ దానికి కాపుల పార్టీ ఆయన సీట్లు అమ్మేసుకున్నాడు అన్నోళ్ళకి కూడా సీట్లకి ఏమంటారు ఇది కంటెస్ట్ చేసిన వాళ్ళు అయితే ఆస్పిరెంట్స్ అయితే డబ్బులు తీసుకున్నాడు అని ఎవరు చెప్పారో చెప్పండి మీరు నాకు. కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు తీసుకున్నాడని చెప్పారా? ఓడిపోయినా నెగ్గిన. ఇప్పుడు ఎంతమంది బయటకు వచ్చి మమ్మల్ని 50 కోట్లు అడిగారండి, మమ్మల్ని 30 కోట్లు అడిగారండి, నేను ఎన్నాళ్ళు పార్టీకి నిజాయితీగా పనిచేశానని టీడీపీ నుంచి కూడా కాకినాడలో ఎవరో మీరు నన్ను ఇంట్లో ఉండి నన్ను ఎందుకు బయటకు లాక్కొచ్చేసారు, నేను పార్టీకి ఎంతో నిస్వార్థంగా పనిచేసాను, ఎంత ఖర్చు పెట్టేసుకున్నాను, నేను ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు నాకు కాకుండా ఇంకెవరికి వచ్చి ఎత్తానంటున్నారని చెప్పి ఏడ్చిన ఉదంతాలు మీరు చూడలేదా? అలాగే ఇప్పుడు 50 కోట్లు తక్కువ అయితే పార్టీ సీట్లు ఇవ్వం అని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమంది బయటకు వచ్చి ఏడుతున్నారు. ఇలా పీఆర్పీలో ఏడిచిన వాళ్ళు ఎవరో చెప్పండి మీరు నాకు. మాకు ఎంత ఇచ్చేస్తామని చెప్పి ఇలా చేసి అలా చేసి మమ్మల్ని అమ్మేసారు, పాడు చేశారు, పార్టీ పెట్టి జనాలను పాడు చేసారు అని చెప్పి ఇంకొక వాదం ఉంటుంది కదా. దానికి నాకు అర్థం కాదు ఏంటంటే ఈయన పార్టీ పెడతాం వల్ల ఎవరో ఎందుకు పాడైపోయారో చెప్పండి మీరు నాకు. ఏం చేసి పాడైపోయారు ఈయన పార్టీ పెడతాం వల్ల వాళ్ళందరూ? అంటే ఇప్పుడు ఇంకొకటి, కాపులు పాడైపోయారు, కాపులు నెత్తి మీద గుడ్డ పెట్టుకున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. అదే కాపులు నేను అడుగుతున్నాను, మీకు తెలిసిన ఒక 10 మంది బడా ఇండస్ట్రియలిస్టుల పేర్లు కాపుల్లో టక్మని చెప్పండి. 10 మందికి తెలిసిన వాళ్ళు బీసీల్లో, కానీ బీసీలో మీకు తెలిసిన 10 మంది ఇండస్ట్రియలిస్టులు టక్మని చెప్పండి. వీళ్ళు పలానా వాళ్ళు, ఎంత బలమైన వాళ్ళు, వీళ్ళందరూ పాడైపోయారు. ఎందుకంటే పీఆర్పీ ఈజ్ అ బీసీ పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రెడ్డీస్కి ఫేవరబుల్గా ఎలా ఉంటుందో, టీడీపీ చౌదరీస్కి ఫేవరబుల్గా ఎలా ఉంటుందో, అలా పీఆర్పీ ఈజ్ ఎ బీసీ ఫేవర్ పార్టీ. నేను ఎస్సీ ఎస్టీకి కూడా అంటలేదు, నేను బీసీ ఫేవర్ పార్టీ. ఎందుకు అంటే 108 మంది బీసీలకి సీట్లు ఇచ్చింది అతను ఒక్కడే. ఆ పార్టీలో 108 మంది బీసీలు, అంటే మీరు మెజారిటీ అందులో ఉన్న వాళ్ళు బీసీలే. మీకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో 54 మంది రెడ్డిసి సీట్లు ఇచ్చారండి 175కి మనకున్న దాంట్లోనూ. అలాగే టీడీపీలో 40 మందికి చౌదరీసి సీట్లు ఇచ్చారు, ఎంపీలు కాకుండా. నేను ఓన్లీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నా. అలా కాకుండా జన్మభూమి కమిటీలో అక్కడెక్కడ ఉన్న ఆ బెనిఫిటెడ్ పీపుల్ ఎవరో ఏంటనేది మీరు లిస్ట్ తీసి చూసుకోండి. ఐఎమ్ నాట్ బేస్డ్ టు ఎనీ అదర్ క్యాస్ట్ ఆర్ క్రీడ్. నాకు ఆ పెంట లేదు, ఆ పెచ్చ నాకు లేదు. బట్ నేను మీకు నెంబర్స్ మాత్రమే మాట్లాడి చెప్తున్నా. అలా చూసినప్పుడు
టీడీపీలో ఎక్కువ మంది బయాస్డ్గా ఉన్నది ఎవరో, వైసీపీలో ఎక్కువ మంది బయాస్డ్గా ఉంది ఎవరో, పీఆర్పీలో వెళ్ళిపోయే ముందు పార్టీ ఇప్పుడు అంటే లేదు కానీ ఉన్నప్పుడు అందులో ఎవరి వైపు ఎక్కువ బయాస్డ్గా ఉంది అన్నప్పుడు ఇట్ ఈస్ ఏ బీసీ పార్టీ నా దృష్టిలో పీఆర్పీ. ఎందుకంటే అందులో ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు, వాళ్ళే నెగ్గించుకోలేకపోయారు. దట్ ఈస్ దేర్ ఏమంటారు అది వాళ్ళ, అది నేను చేతకంతనం అని మాట అన్నగానే వాళ్ళ డిసార్గనైజేషన్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 46 మంది 48 మంది బీసీలు ఉంటే ఉన్నారు, కానీ ఆ గదిలో కూర్చున్నంతసేపు వాళ్ళు 48 మంది ఆ బాక్స్లో మీరు చూసినంతసేపు ఒకసారి బయటకు వెళ్తే వీళ్ళ 3 వాళ్ళ 4 మేము వేరు మీరు వేరు మీరు వేరు అని వాళ్ళకి చెడగొట్టేసుకుంటారు. అలాంటి వాళ్ళందరినీ ఒకటి చేద్దామని చెప్పి పీఆర్పీలో వాళ్ళకి మెజారిటీ ఇస్తే వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. దట్ ఈస్ దేర్ ఫెయిల్యూర్. అది వాళ్ళ ఫెయిల్యూర్ అంతే, అది వాళ్ళ ఓటమి, అది బీసీలో ఓటమి, అది పీఆర్పీ అనేది. ఇంత జరిగింది. ఇప్పుడు ఇదే పీఆర్పీ గురించి మీరు మాట్లాడినప్పుడు అందులో ఫెయిల్యూర్ అంటే పార్టీ నెగ్గలేదు, నెగ్గపోతే ఆయన కలిపేసాడు, కలుపుతుంది తప్పే, అది మేము అంటున్నాగా. అయితే అది ఒక పాపంలాగా ఎందుకు మాట్లాడుతున్నారు, అది ఒక దుర్మార్గంలో ఎందుకు మాట్లాడుతున్నారు? చిరంజీవి ఏం తినేసాడు రాజకీయాల్లోకి వచ్చి? చిరంజీవి ఏం తినేసాడు చెప్పండి, ప్రూఫ్ చూపించండి. చిరంజీవి తెగ తినేసాడు రాజకీయాల్లోకి వచ్చిన, సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. పార్టీ ఫండ్స్ ఇవ్వడం అనేది ఎవరన్నా లెజిటిమేట్గా చేస్తారు. ఇప్పుడున్న పార్టీలు ఫండ్స్ తీసుకోకుండా పని చేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళ సొంత జేబులో డబ్బులు, ఎవరు చంద్రబాబు నాయుడు గారేమో ఆయన హెరిటేజ్లో డబ్బులు తీసుకొచ్చి పెట్టేసి, ఈయనేమో భారతీయ సిమెంట్ నుంచిను ఆయనకున్న వేరే ఆస్తుల నుంచి తీసుకొచ్చి పెట్టేస్తున్నారా పార్టీలకి? 10 పైసలు అందులోంచి పెట్టరు. ఇంకా ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి కింద విజయ డైరీ ఉంది, హెరిటేజ్ ఉంది, అవును కదా? అంటే గవర్నమెంట్ కింద విజయ డైరీ, ఈయన ప్రైవేట్ కంపెనీ హెరిటేజ్, 2 పాల ఉత్పత్తి కంపెనీలే. మరి విజయ డైరీ ఎందుకు మూతపడిపోయింది, హెరిటేజ్ ఎందుకు నిలబడిపోయింది? రెండిట్లకి అయ్యే తెలివితేటలు వాడుతున్నప్పుడు. సో గవర్నమెంట్ నుంచి ఉన్న డబ్బుల్ని వీళ్ళు హెరిటేజ్లో పెడుతున్నారు తప్ప హెరిటేజ్లో ₹1 గవర్నమెంట్కి పెట్టరు కదా, వీళ్ళే తెగ తినేస్తున్నారుగా. వీళ్ళకి కింద ఉన్న వాళ్ళు అందరూ ధర్మానికి చేస్తున్నారా? 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి పార్టీలకు ఫండ్లు ఇవ్వకుండా వీళ్ళందరూ పనిచేస్తున్నారా? పార్టీకి ఫండ్ ఇవ్వడం అనేది సర్వసహజం. ఫండ్ తీసుకోవటాన్ని మీరు పార్టీని అమ్మేసుకున్నారు, టిక్కెట్లు అమ్మేసుకున్నాడు అంటే ఇప్పుడు మీరు వీళ్ళిద్దరూ చేసేది ఏంటి? ధర్మానికి ఇస్తున్నారు వీళ్ళు. మీరు 25 మంది ఎంపీల్లో ఒక సామాన్యుడిని నాకు చూపించండి, అటువైపు కానీ ఇటువైపు కానీ. ఆస్పిరెంట్స్లో నేను చెప్తున్నాను, అటు ఒక 25 మంది ఇటు 25 మంది ఉంటారు కదా. ఒక సామాన్యమైన ఒక 4-5 కోట్ల కన్నా ఆస్తి లేని ఒక ఎంపీని చూపించండి మీరు నాకు. నిజాయితీగా 4-5 కోట్లు మించి లేని ఒక ఎంపీని, ఒక 10 కోట్లు పోనీ 10 కోట్ల కన్నా తక్కువ ఆస్తి ఉన్న ఒక ఎంపీని చూపించండి మీరు నాకు. ఎవరున్నారో చూద్దాం. వీళ్ళందరూ పీఆర్పీ గురించి మాట్లాడతాం, లేదా చిరంజీవి గురించి మాట్లాడతాం. ఇందాక నేను చెప్పిందంతా చిరంజీవి గారు చేసిన పనులు. ఆయనకి పదవి ఇస్తే చేయగలిగే పనులు, చేసిన పనులు అయ్యి. అసలు పదవి ఇవ్వకుండా చిరంజీవి ఫెయిల్యూర్ అంటాం ఎంతవరకు కరెక్ట్? ఆయన పోరాటం సగంలో ఆపేశాడు, అది ఒప్పుకుంటాం కాదనం. కానీ పవన్ కళ్యాణ్ అని ఆయన అది జరిగిన తర్వాత అప్పటి నుంచి 2009 అంతకు ముందు కూడా ఆయన చేయాలనుకున్న పనులు ఎన్నో చేసుకుంటా ఎదరకొచ్చి ఇప్పుడు ఇంకా 2014 2019 అవుతున్నా 10 ఏళ్ళుగా పాలిటిక్స్ను వదలకుండా అలాగే పట్టు కూర్చున్నాడంటే ఇంకా అతని మీద మీకు అతని మీద మీకు నమ్మకం కుదరట్లేదా? ఇంకెన్నాళ్ళు చూపించాలి ఏ మనిషి అన్నాను. వస్తున్నా నేను నిలబడతాను అని చెప్పి ఆయన వదలకుండానే పట్టుకుని అలాగే ఉన్నాడు ఆయన. అది రెడ్డి కాంగ్రెస్లో కలపలేదా? ఇదే రాజశేఖర రెడ్డి గారు, మీరు గొప్పగా మాట్లాడుకున్న రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్లో కలిపేలేదా? మరి అతను మీరు సీఎం చేశారు, మరి ఆ లెక్కన అతను మిమ్మల్ని అందరూ మోసం చేసినట్టు కదా. ఇక్కడ ఇంకొకటి అండి మర్చిపోయిన, ఇందాక డైవర్ట్ అయినా ఏంటంటే చిరంజీవి వల్ల కాపులు ఎవరో పాడైపోయారు, లేదా ఎంతోమంది జనాన్ని ఆయనకి 80 లక్షల మంది ఓట్లు వేస్తే 80 లక్షల మందిని పాడైపోయారు అన్నట్టు ఎవరైనా మాట్లాడితే నేను ఒకటి అడుగుతాను, ఏంటండి ఇంతకుముందు వాళ్ళందరూ బాగుపడిపోయింది ఏంటి, చిరంజీవి వచ్చిన తర్వాత కొత్తగా పాడైపోయింది ఏంటి? బెట్టింగ్ వేసి ఎవడన్నా పాడేయడంటే ఆ రోజు చిరంజీవి ఉన్నాడు కాబట్టి చిరంజీవి మీద నువ్వు బెట్టేసి, చిరంజీవి కాకుండా ఇంకొకటి ఉంటే ఆడి మీద కూడా నువ్వు బెట్టేయటం మనం. నీ వ్యసనాన్ని చిరంజీవికి రుద్దొద్దు, నీ వ్యసనం అది. నువ్వు బెట్టేయడం అనేది ఒక వ్యసనం, అది నువ్వు చేసిన తప్పు. అది చిరంజీవి కాదు. నువ్వు ఆ రోజున క్రికెట్ మ్యాచ్ ఉంటే క్రికెట్ మ్యాచ్ మీద బెట్టేసేస్తావు, ఇంకొక పార్టీ ఉంటే ఆ పార్టీ మీద బెట్టేసేస్తావు. చిరంజీవి లేడు అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఉన్నాయి, ఆ రెండింటి మీద నువ్వు బెట్టేసేవా? ఏదో దాని మీద బెట్టేసేద్దుగా. అప్పుడు కూడా నువ్వు బెట్టేసి ఆ టైంలో చిరంజీవి పార్టీ పెడితే ఆ పార్టీ మీద నువ్వు వేసి ఉండొచ్చు, అంతే తప్పించి చిరంజీవి వల్ల వీళ్ళు పాడైపోయారంటే ఎందుకు పాడైపోయారో చెప్పండి. ఏంటి ఇప్పుడు లెజిటిమేట్గా చేయాల్సిన పనులన్నీ చేస్తా చిరంజీవి వాళ్ళు పాడైపోయిన వాళ్ళు ఎవరో చెప్పండి మీరు నాకు. సోదికౌరులు చెప్తా అన్న చేంజ్ చేశాడు, తమ్ముడు చేంజ్ చేస్తాడంటే అన్న వచ్చినప్పుడు అన్నకు నువ్వు ఏమిచ్చావు? చేయడానికి అవకాశం ఇచ్చారు ఎవరన్నా? ఇవ్వకుండా నా అన్న ఏం చేసాడంటే ఈ చచ్చు తెలివితేటలను ఆపండి కొంచెం. చిరంజీవి ఏం చేశాడు? ఇందాక నేను చెప్పిందంతా చిరంజీవి ఏం చేశాడు అనేది చూసుకోండి.
రికార్డులు చూసుకోండి. చిరంజీవి చేసినందుకే టూరిజం మినిస్టర్లు ఇప్పటికీ ఎవరో చేయలేదు అనేది రికార్డెడ్ సత్యం. అది కనుక్కోండి కావాలంటే మీరు. రెడ్డి కాంగ్రెస్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన నిద్రపోయారా మీరు అందరూ? అప్పుడు ఏం చేస్తున్నారా? అలా ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ మొన్న కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అసలు ఏమైపోయింది? తెలంగాణలో ఎందుకు కంటెస్ట్ చేయట్లేదు? మరి అక్కడ ఎత్తేసినట్టేనా పార్టీని? మూసేసినట్టేనా? ఇది వరకు ఉమ్మడి రాష్ట్రంలో మరి ఇంకంతా ఉన్నప్పుడు అక్కడ మూసుకొచ్చేసినట్టే కదా. మరి వీళ్ళెందుకు తెలివితేడు? మీరందరూ మాట్లాడతాం చిరంజీవి ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నాకు గుర్తుండగా, నాకు తెలిసి ఏ వార్డు మెంబరు ఎలాంటి ఈ బ్యాక్ డ్రాప్ లేకుండా అసలు పదవే లేకుండా పవన్ కళ్యాణ్ వల్ల గవర్నమెంట్లో బోల్డ్ అని కదలికలు వచ్చినాయి. జేఎఫ్సీ అనేది ఒకటి పెడతాం వల్ల జేఎఫ్సీ నిర్వీర్యం అయిపోయింది అంటున్నారు. అసలు అంతకన్నా బూత్ లేదు. జేఎఫ్సీ అనేది పెట్టకపోతే, జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనేది పెట్టకపోతే వీళ్ళిద్దరూ అవిశ్వాస తీర్మానం పెడుతురా. సెంట్రల్ గవర్నమెంట్ మీద అవిశ్వాస తీర్మానం, మీరు చేసింది కరెక్ట్ కాదని నో కాన్ఫిడెన్స్ మోషన్ వీళ్ళు పెట్టి వాళ్ళ 1500 కోట్లకి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని బేరం పెట్టేస్తే అదే గవర్నమెంట్ దాన్ని 5000 కోట్ల రూపాయల విలువ ఉన్న కంపెనీని మన దేశానికి ఆపాడు పవన్ కళ్యాణ్. ఇది ఎవరికైనా తెలుసా అసలు? డీసీఏ అనేది 5000 కోట్ల రూపాయల పైచీలకు వాల్యూ ఉన్న కంపెనీ అది. అలాంటి ఒక కంపెనీ లాభాల్లో ఉన్నదాన్ని వాళ్ళకి రావాల్సిన బిల్స్ రానివ్వకుండా ఆపేసి ఆ కంపెనీ లాభాల్లో ఉన్న కంపెనీని 1500 కోట్లకి బయట వాళ్ళకి ఎవరికి అమ్మేద్దామని చూస్తే దాన్ని ఆపాడు పవన్ కళ్యాణ్. మీకు ఎవరికైనా తెలుసా అసలు? అది ఏ వార్డు మెంబరో లేని ఒక పవన్ కళ్యాణ్ వల్ల దేశానికి 5000 కోట్లు కలిసి వచ్చింది. మీకు ఎవరికైనా తెలుసా విషయం? ఇంకా మిగిలిన ఇప్పుడు ఉద్దానం ఉంది, అందులో దగ్గర డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మంది లాభపడ్డారు. నెలకు 2,500 వాళ్ళకి పెన్షన్ వస్తుంది. వాటర్ ప్లాంట్లు అక్కడ పడ్డాయి. కనీసం వాటర్ ప్లాంట్ పెట్టారుగా. పవన్ కళ్యాణ్ పేరు చెప్తావు నువ్వన్నా తవ్వారుగా అక్కడ, తక్కువలో తక్కువ అనుకుంటా ఒక మనిషి వల్ల. అసలు పవన్ కళ్యాణ్ వల్ల నాశనం అయిపోయినాయో పాడైపోయిన 4 ప్రాజెక్టుల పేర్లు ఏంటో చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇంత కంచిగారు చావు అతనికి ఎందుకు? వస్తే ఒకడు మీకోసం నేనేదో చేస్తానని చెప్పి నేను నిజాయితీ బోర్డు ఒకడు వస్తే అతని మీద 100 వంకలు, 200 వంకలు, 300 వంకలు వాళ్ళ కుటుంబాల మీద పడిపోతారు, వీళ్ళ కుటుంబాల మీద పడిపోతారు, వాళ్ళ అన్నల మీద పడిపోతారు, తమ్ముళ్ళ మీద పడిపోతారు, వాళ్ళ ఆడవాళ్ళ మీద పడి ఏడుతారు, వాళ్ళ అమ్మల్ని తిడతారు, అక్కల్ని తిడతారు, వాళ్ళ కూతుళ్ళ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. మీరు మిగిలిన వాళ్ళు చరిత్ర ఎరుగు తీస్తే ఎంత దరిద్రం ఉంటుందో తెలుసా మీకు? ఇప్పటికీ మేము ఎత్తట్లేదు ఆయన. ఆ ఇంట్లో కుటుంబంలో కానీ మేము కానీ వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎత్తుకుంటూ వస్తే 300 వికారం, చాలా వికారంగా ఉంటాయి. అలాంటి ఏమి ఎత్తకుండా వదిలేస్తున్నాం. ఎంతోమంది మీద పవన్ కళ్యాణ్ జీవితం, చిరంజీవి గారి జీవితం చాలా క్లీన్గా ఉంది. చిన్నా చితగా పొరపాట్లు లేని మనిషి అంటూ ఉండడు. పొరపాటే లేకపోతే ఆడు మనిషిగా దేవుడు. అలాంటి దేవుళ్ళు ఎవరో చూపించండి బాబా మీరు నాకు. మిగిలిన పార్టీల్లోను, మీ నాయకుల్లోను, జనాల కొట్టేవాళ్ళు, ఎస్సీల్లో ఉండి ప్రభుత్వ అధికారులు వాళ్ళు కొట్టేవాళ్ళు మీ దగ్గర ఉన్నారు. అభిమానం అని చెప్పి దగ్గరకు వస్తే లాగి పెట్టి కొట్టేవాళ్ళు మీ దగ్గర ఉన్నారు. 50 కోట్లు ఏందో సీట్లు ఇవ్వమని వాళ్ళు మీ దగ్గర ఉన్నారు. రౌడీయిజాన్ని ఎంకరేజ్ చేసేది మీరు. ఇంకొకటి అండి, ఇక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి ఒక మాట చెప్తాను. ఒక అంటే వదంతిగా క్యాస్ట్ని యూజ్ చేస్తా కాపులు రాక్షసులు అని ఒక ఫీలింగ్ తీసుకొస్తున్నారు కదా. జనరల్గా మనం ఆలోచించుద్దాం. బెల్ట్ వైజ్ చూసినప్పుడు ఎక్కువ శాతం జనాభా ఉన్న ఏరియా ఏది అంటే ఆ ఏరియాలో ఎక్కువ మంది వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ఆ ఏరియాలో దాన్ని బట్టి గొడవలు అయితే అయ్యేతే ఇయ్యేతో ఉంటాయి. జనరల్గా కాపులు ఎక్కువ ఉన్న బెల్ట్ ఏదండి? ఈస్ట్ వెస్ట్ గోదావరిలే కదా. చౌదరీస్ డామినేషన్ ఎక్కువ ఉన్న ఏరియా మీ కృష్ణా, గుంటూరు. అలాగే రెడ్డిస్ది రాయలసీమ. ఈ 3 ఏరియాల్లో క్రైమ్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉందో మీకు మీరు ఆలోచించి చూడండి. నాకు తెలిసినంత వరకు కృష్ణా గోదావరి డెల్టాలో ఉన్నంత పీస్ ఆంధ్ర మొత్తంలో కూడా కృష్ణా గోదావరి డెల్టాలోనే ఎక్కువ పీస్ ఉంటుంది. మీకు ప్రశాంతత, సమతౌల్యత, సంపాదన, మనిషి ప్రతి ఆఖరోడు కూడా భోజనం దొరికింది, ఒకరినొకడు కలిపి చేసుకునేది, గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండే ఏరియా అయితే కృష్ణా గోదావరి డెల్టా నాకు తెలిసి. ఇంకా మీకు ఉత్తరాంధ్రలో కూడా అలాగే ఉంటుంది. కొంచెం ఒకరికొకరు ఏదో కొంచెం సాయం చేసుకుంటారు. కానీ కరువు ప్రాంతాలు పాపమై డబ్బు ఉండదు కానీ మనుషులు సొమ్మిలే. మీకు కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో అయ్యో మీకు మీరు చూసుకోండి. వీళ్ళందరూ జనాలు అంటాం. ఆడపిల్లలు తక్కువైపోయిన కులాలు ఏంటనేది మీకు మీరు చూసుకోండి. అంటే క్రూరత్వం ఎవరికి ఎక్కువ ఉందనేది మీకు మీరు ఆలోచించి చూసుకోండి. ఎవరి దగ్గర లోపల ఉన్నది బయటపడేసి ఒకటి కన్నా లోపల దాచుకుని ప్లాన్ వేసి దెబ్బేసి ఒకటి డేంజరా. అప్పటికప్పుడు నీ మీద కోపం ఉంటే చూపించేసి అక్కడితో మర్చిపోయాడు బెటరా. ఎవరికాళ్ళు మీకు మీరు ఆలోచించుకోండి. అది ఎవరు ఇలా ఉంటారు, ఎవరు అలా ఉంటారు, ఎవరు ఆడపిల్లలను చంపేసుకున్నది ఎవరు, ఇవన్నీ మీకు మీరు చూసుకోండి. నేను ఎవరి పేర్లు ఎత్తట్లేదు. మీకు మీరు మీ లెక్కలు మీరు చూసుకోండి. ఇబ్బంది పడేవాళ్ళకి తెలుస్తుంది. నేను చెప్పేది మీ కులంలోనే మీరు ఇబ్బంది పడేవాళ్ళకి తెలుస్తుంది. పెళ్ళిళ్ళు అవ్వకుండా బాధపడేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.
ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఒక ఎవరిని తెచ్చుకుపెట్లు చేసుకోవాలో తెలవక బయటికి పారిపోయి అక్కడికి వెళ్ళిపోయి నానా కక్కుర్తులు పడి బాధపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మీరు ఆలోచించుకోండి. మీ ఆలోచనలు మీ తెలివితేటలు ఎంతవరకు పనికొస్తున్నాయి. ఒక మనిషి మీద నిందేసేయటం చాలా సులువు. ఎందుకంటే మీడియా మన చేతుల్లో ఉందా, డబ్బులు మన దగ్గర బోళ్ళు ఉన్నాయి. ఒకళ్ళ దగ్గర మీడియా ఉందో ఒకళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మనం ఏమేస్తున్నా జనాల్లోకి వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో పేటీఎంలు చేసేద్దాం మన పని అయిపోతుంది. లేదా మన చేతిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, మన ఇష్టం వచ్చినట్టు చేసేద్దాం అంటే అయిపోయింది. మీ కర్మలు కాలిపోయే రోజు చాలా దగ్గరలో ఉంది. కంగారు పడుతుంది. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక 25 ఏళ్ళ ప్రస్థానం కోసం వచ్చాడు. ఇప్పుడు నుంచి 25 ఏళ్ళు అంటున్నాడు. ఇది కాకుండా ఇంతకు ముందు 10 ఏళ్ళు ఆయన ఆల్రెడీ పని చేసి చూపించున్నాడు. 10 ఏళ్ళ అనుభవం ఆయన దగ్గర ఉంది. వేళకోళంగా తీసుకోదు. ఈరోజు వచ్చి ఏదో సినిమాలు ఎలా అనొద్దు. అసలు అతనికి ఇదంతా అవసరం లేదు. ఓ మనిషి డబ్బు పేరు ఈ రెండిట్ల కోసం ట్రై చేస్తాను. ఆకలి తీరి అతనికి కావాల్సిన అవసరాలన్నీ తీరిన తర్వాత నాకు మంచి పేరు రావాలి, నా దగ్గర బోల్డంత డబ్బు ఉండాలి. ఈ రెండు కూడా సినిమాల్లో అతనికి ఉంది. సినిమాల్లో వచ్చినంత పేరు మీరు ఇందాక నేను చెప్పాను, ఓ 25 మంది ఎంపీలు ఉండొచ్చు. ఆ 25 మంది పేర్లు మీకు తెలుసా? ఎంతమంది పేర్లు మీకు తెలుసు? కానీ పవన్ కళ్యాణ్ పేరు అంతకన్నా ఎక్కువ మందికి తెలుసు కదా. సో పేరు కావాలంటే అవసరం లేదు అతనికి. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఎవరినో అనేది వీళ్ళ మీద పడి మీరందరూ బతుకుతున్నారు. ఈ న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళ మోచేతి కింద నీళ్లు వాళ్ళ విసర్జకాలు తిని బతుకుతున్నట్టే. వాళ్ళని తిట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు తిట్టిన ప్రతి న్యూస్ ఛానల్ కూడా వాళ్ళ రక్తం తాగి బతుకుతున్నారు. మీరు ఆ కుటుంబం రక్తం తాగి బతుకుతున్నారు. మీరు బతకండి అలాగే. అదొక జీవితం, అదొక బతుకు మీది. బతకండి. అది కూడా బతుకు. పరాన్న జీవుల్లాగా దోమలో కీటకాలు ఉంటాయి చూసారు, రక్తం తాగి బతుకుతాయి. అలా బతికి జనాభా వీళ్ళందరూ చిరంజీవిని తిట్టేవాళ్ళు, పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చేవాళ్ళు. నిజాయితీ పౌరుల మీద పడి ఏడుతున్నాయి కదా మీ బతుకులని. వాళ్ళ కుటుంబాల మీద పడి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. ఎందుకంటే పాలసీ పరంగానో లేదా వాళ్ళు చేసిన మనుషుల గురించి మీరు ఎలాగ మాట్లాడరు. మీ దగ్గర అంత దమ్ము కూడా లేదు. మీరందరం మాట్లాడతాం. మళ్ళీ ఇప్పుడు కామెంట్లు చేసేవాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నానండి. నిన్న ఇప్పుడు మొన్న నాగబాబు గారు ఒక పాయింట్ పెట్టారు. దాని గురించి చిన్న అనాలిసిస్ చేస్తే దాని కింద బూతులు ఎంతమంది బూతులు తిట్టారు. ఎందుకంటే అది నీకు ఎక్కడో తగిలింది. నువ్వు నమ్మిదాన్ని నేను ఎక్కడో నేను తట్టిలేపి నీకు అది బాధ వచ్చింది. నాకు అర్థమవుతుంది. మీ అందరి గురించి నాకు అర్థమవుతుంది. మీరు ఎంత బాధపడ్డారనేది నాకు తెలిసింది. ఎందుకంటే మీరు ఒక ఉన్మాద స్థాయిలో మీరు ఏదో నమ్ముకుంటూ వస్తుంటే అది తప్పు అని నేను వేదాంతంతో చెప్పాను. మీకు అది ఎక్కింది, మీ తల్లోకి ఎక్కింది. అదే మీ బాధ. పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు. మీరు ఓటు మాత్రం జనసేనకి వేస్తారు రేపు. చూడండి, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మీ మనసాక్షి మీకు చెప్తుంది. వాళ్ళందరూ ఉండటం వల్ల మీకు మీ కుటుంబాలకు ఎంత నష్టం అనేది మీరు రియలైజ్ అయిన రోజున బిఆర్ అంబేద్కర్ లాంటి ఒక వ్యక్తి. ఎందుకంటే నేను అంబేద్కర్ గారి గురించి ఒక విషయం చెప్పాలండి. ఆయన్ని చిన్నప్పటి నుంచి ఏం చేశారంటే ఆయన కేవలం ఎస్సీ ఎస్టీ కాలనీల దగ్గర అక్కడ ఆయన విగ్రహాలు పెట్టేసి వాళ్ళకి మాత్రం ఆయన కన్ఫైన్డ్ ఏదో అంబేద్కర్ అంటే రిజర్వేషన్ మాత్రం ఆయన ఫీలింగ్ తీసుకొచ్చేసారు. ఎంత తప్పండి ఇది. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నానండి, ఆయన చెప్పిన మాటలో విన్నాక నాకు పూర్తిగా తెలవదు. ఆయన చెప్పింది విన్నాక ఆయన కేవలం ఒక జాతి మాత్రమే నాయకుడు కాదు. అంబేద్కర్ అంటే కేవలం ఒక కులం కాదు, మతం కులం కాదు. ఆయన మన రాజ్యాంగం, మనకి ఈ రోజు ఉన్న హక్కులు, ఇంత పెద్ద 125 కోట్ల మంది ఉన్న జనాభాన సుఖంగా బతుకుతున్నాం. మనం రైట్ ఆర్ రాంగ్ ఏదో మన హక్కులు మనకు నిలబడుతున్నాయి. మనం బతకగలుగుతున్నాం. కనీసం ఇంతమందిని ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రన్ అవుతుందంటే ఆ కాన్స్టిట్యూషన్ నిన్న మన గణతంత్ర దినోత్సవం అనేది ఒకటి జరిగింది చూసారా, దానికి మూలకారకుడు అంబేద్కర్ గారు. నిజంగా ఆయన మీద గౌరవం పెరిగేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్. నాకు అంబేద్కర్ అంటే ఈ రోజున అంత మహానుభావుడైనా అని నాకు తెలుస్తున్న కారణం పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నాను. ఇది మీరు నమ్మండి నమ్మకపోండి. అంతకుముందు మాత్రం ఏమనుకున్నాండి, రిజర్వేషన్లు ఇచ్చాడు అంబేద్కర్ వాళ్ళు ఏదో నాశనం అయిపోయి మనం ఈ ఫీలింగ్ ఉండేది. ఆయన కేవలం ఎస్సీ ఎస్టీల కోసం ఉంటాడు ఇలాంటిది. అది మొత్తం మారి అంబేద్కర్ అంటే అది కాదు. ఈరోజు ఓటు హక్కు ఉండి నేను ఎలా బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నానంటే నాకు హక్కు ఉండడానికి కారణం అంబేద్కర్. నేను నా వాక్ స్వాతంత్రం నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి. మనకు నచ్చిన ఒక పార్టీ గురించి మనం మాట్లాడగలుగుతున్నాం, ఒక పార్టీ పెట్టగలుగుతున్నాం అంటే అంబేద్కర్ కారణం. లేదంటే ఈ దుర్మార్గులు అందరూ అసలు ఇంకో పార్టీని రానెత్తారా? మనిషిని నిలబడేస్తారు వీళ్ళందరూ. నిన్న గణతంత్ర దినోత్సవం అలాంటి అంబేద్కర్ మీద నాకు గౌరవం రావడానికి ఎలాంటి స్వతంత్ర సమరయోధుల గురించి వీళ్ళ గురించి మాట్లాడతా లేదు. మన డబ్బు మనదే. ఆ డబ్బు మన డబ్బు వాళ్ళు మనకి ఇస్తున్నారు తప్ప వీళ్ళ జేబులో కాదు అని ఫీలింగ్ని. అంటే మనం ట్యాక్స్ కడుతున్నాం, ట్యాక్స్ మనకు అకౌంటబిలిటీ కావాలి. రాజ్యాంగం వ్యవస్థ అంటే లేదా పార్టీలు అంటే వాళ్ళు మ్యాజిక్ చేయరు. మీ డబ్బుల్ని ఆల్రెడీ అంబేద్కర్ గారు రాసిన అదే కాన్స్టిట్యూషన్ని సరిగ్గా అమలు చేస్తే జనాలందరూ సుఖంగా బతకగలరు అని మనకి తెలియజెప్పినాడు పవన్ కళ్యాణ్. ఆ క్లారిటీ నాకు ఇచ్చాడండి. ఇలాంటి వ్యక్తులు రావాలని కోరుకోవడం అనేసి దుర్మార్గులు వెనకాల పడతానంటున్నారు. మీరు ఆలోచించుకోండి.
ఒక మెరుగైన సమాజం కోసం జనసేన. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.